పూరా లోకల్. ఇంత సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం, హరిద్వార్లో, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురాలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడు పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల సామ్రాజ్యం 15th సెంచరీ నుంచి కథలుగా రాసినాం. 2 మార్క్స్ అదే రాసినాం, 5 మార్క్స్ అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. అన్న యాక్టింగ్ ఎలా ఉంది? రష్మికాది నార్మల్ క్యారెక్టరే. అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్లో యాక్టింగ్ చేస్తారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి, సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చి రాశారు. మొత్తం కంప్లీట్ గా సంభాజీ గారి మీదే బేస్ అయ్యి ఉందా స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా ఉందా? మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎదిరించారంట, అది మరి మనకు తెలియదు. కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటుందని నా కోరిక. ఈ మూవీ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రజలకైతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్లోనే ఇప్పుడిప్పుడే నన్ను అడుగుతున్నారు, శివాజీ గురించి ఏంటి, ఆ స్టోరీ ఏంటి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అడుగుతున్నారు అనమాట. సో నాకు ఎక్కువ గర్వంగా ఉంది ఈ మూవీ చూడడానికి. మీరు చెప్పండి, ఇప్పుడు చాలా మంది ఓకే ఈ తరం పిల్లలకి అసలు సంభాజీ మహారాజ్ అన్నా కానీ ఛత్రపతి శివాజీ అన్నా కానీ ఎవరో కూడా తెలియదు. కొంతమంది యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో చదువుకుంది, కాలేజ్లో చదువుకుంది, యాక్చువల్గా ఇవేం లేవు. ఐ డోంట్ నో వై, నాకు తెలీదు. బట్ ఏంటంటే హిస్టరీ ఎలా చదువుకున్నాం అలాగే ఉంది. బట్ మూవీస్ వల్ల హిస్టరీ నుంచి మూవీస్ తీయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, మన హిస్టరీ ఏంటి, ఏం దాచారు అని చెప్పేసి అర్థమవుతుంది ఇప్పుడు మూవీస్ వల్ల. ఒక్కొక్క సీన్ చూస్తుంటే లోపల చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. రైట్ అండి. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా అసలు ఏంటంటే అసలు మొఘల్ ఎంపరర్స్ ఏంటి ఇంత క్రూయల్గా ఉన్నారా, హిందూయిజం మీద ఇంత క్రూయల్గా ఉన్నారా, అండ్ వాళ్ళని చివరి వరకు నాకు కళ్ళలో వాటర్ వస్తున్నాయి. చివరి వరకు సంభాజీ అనే ఆయన ఫ్యూచర్లో అంటే నేను చనిపోయినా కానీ నేను ఒప్పుకోలేదు, ఓటమిని ఒప్పుకోలేదు అని చెప్పేసి అని యువతరం నాకు తర్వాత తరం నా గురించి చెప్పుకోవాలని చెప్పేసి అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకొక చిన్న విషయం, స్టార్టింగ్లో ఈ సినిమాలన్నీ వేరే లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యాయి. రైట్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా మాకు తెలుగులో కావాలని అడిగితేనే ఇది డబ్ చేసి ఇప్పుడు తెలుగులో రిలీజ్. అవునండి. ఈ సినిమా మనకు ముందే వచ్చింటే ఇంకా బాగుండేది. మీ ఫీల్ ఏంటి దీనిపైన? అంటే ముందే రావడం అంటే మనం ఈ సినిమా చూడలేదే అని చాలా మంది బాధపడుతున్నారు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, హిందీలో వచ్చిన తర్వాత తెలుగులో ఇంత బాగా ఆదరిస్తారని చెప్పేసి అని, ఇంత బాగా డిమాండ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హిందీలో రిలీజ్ అయ్యాక అక్కడ మొత్తం సోషల్ మీడియా పరంగా వైరల్ అయ్యాక అందరికీ అర్థమవుతుంది. సో ఇది మన చరిత్ర, దీన్ని దాచిపెట్టారు అని చెప్పేసి అని అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మన హిస్టరీని తెలుసుకోవడానికి అని చెప్పి చూడడానికి బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అంటే యావరేజ్గా ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. బాగా తీశారు, రియలిస్టిక్ ఉన్నాయి, వెరీ రియలిస్టిక్ ఉన్నాయి. అట్లేం లేదన్న, నేను చూసా కదా, నేను చూస్తున్నా ఇప్పుడు మొత్తం అసలు గూస్ బంప్స్. భయ ఆ సినిమా రియల్ స్టోరీ. కొంచెం ఆ సినిమా డబ్బులు రావడానికి కొంచెం హైప్ చేశారు. మనం సినిమా లాగానే చూడాలి, దాన్ని వ్యతిరేకించొద్దు, నిజం అనుకోవద్దు. గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎండింగ్ ఉంది, సూపర్. విక్కీ కౌశల్, రష్మిక ఎలా ఉంది? బాగుంది, బాగా చేసిందా? అన్నీ బాగున్నాయి. మనం సినిమా లాగానే చూడాలి, అదే నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్ర కించపరచాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే సినిమా ఫస్ట్ మనకి హిందీలో కదా వచ్చింది. అవును. చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా అంటే ఇది మన తెలుగు వీరుడు కాదు కాబట్టి కొంచెం డల్గానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన తెలుగు మనిషి అయితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుండే. కానీ అంటే హిందీతో పాటు తెలుగులో డైరెక్ట్ అప్పుడే వచ్చింటే ఇంకా ఎక్కువ ఉండేది. సినిమా అయితే బాగుంది కానీ కొంచెం డబ్బులు ఎక్కువ రావడం కోసం, కొంచెం హైప్ చేయడం కోసం, కొంచెం డైరెక్టర్ కొన్ని అలా ఏమంటారు బిర్యానీ మంచిగా హైలైట్ కావడం కోసం మాల్ మసాలా బ్రహ్మాండంగా చేశాడు. రేపటి తరానికి ఇప్పుడు భారతదేశం కోసం చాలామంది ప్రాణత్యాగాలు అనేవి చేశారు కదా. అయితే ఇలాంటి మూవీస్ చూడడం వల్ల మన యువతరానికి బాగా అనేది ఉంటుంది. దేశం పట్ల గౌరవం, దేశం పట్ల అని చాలా బాగుంటుందండి. ఇప్పుడు
పిల్లలకు కూడా చదువుకునే పుస్తకాలలో కొంతమంది వీరుల పేర్లే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు సినిమా తీసిరు కాబట్టి చాలా ఈజీ వేలో ఇంకా తెలుస్తుంది చరిత్ర కదా. చాలా మందికి అయితే అసలు యాక్చువల్గా ఈ చరిత్ర మొత్తం తెలియదు. అనేది చరిత్ర గురించి తెలియకనే ఇండియా మీద కొంతమందికి భావోద్వేగం అనేది ఎక్కువ ఉండదు. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఏంటంటే దేశం మీద అట్లా గౌరవము అలాంటివి అనేది ప్రౌడ్ అనేది చాలా ఉంటుంది. ఇలాంటి మూవీస్ అనేది చాలా రావాలి. ఇలాంటి మన భారతదేశం చరిత్ర గురించి ఇంకా చాలామంది ఉంటారు, శివాజీ గారు లాగా ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి చరిత్ర గల మూవీస్ వస్తే చాలా బాగుంటుంది. అవునండి, అది మాత్రం రియల్. ఇదేనండి లాస్ట్ ఫైనల్ టచ్ ఉన్నదండి, ఒకటి ఫినిషింగ్ టచ్. దాంట్లో శివాజీ గారిని అంటే అప్పుడు టార్చర్ చేసిన దాని గురించి ఎట్లా తన ప్రాణత్యాగం చేశారు అనేది అది చాలా బాగా చూపించారు. బాగున్నాయండి, యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ చాలా యాక్టింగ్ పరంగా బాగున్నది. ఓన్లీ మొత్తం సినిమా మొత్తం అంతా హీరోయే, మొత్తం హీరో. హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఉండకండి ఏ మూవీ ఉండదు కదా. హీరోయిన్ కూడా డామినేట్ చేసింది మాత్రం హీరోయే. బాగుంటుంది, అది విడదీసి చంపడం అనేది అది బాగుంటుంది. చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలలో కొంతమంది నాయకులు కానీ కొంతమందియే మీరు అమ్మని నమ్మండి చెప్పాడు. అమ్మని నమ్మండి, నాన్న నమ్మండి. అమ్మ నాన్న నీ పక్కన ఉంటే అన్న కొంచెం కూడా కొడతా ఉంది. అమ్మ నాన్న ఉంటే నీ పక్కన ఉంటే నువ్వు ఈ దేశాన్ని జయించచ్చు అని చెప్తున్నాడు కదా. నీ పక్కన అమ్ముంటే చాలు. నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. పక్కన అమ్ముంది కదా, పక్కన వైఫ్ ఉంది కదా, జై జగదంబ చాలు కదా. నాకైతే మాత్రం భారతదేశ చరిత్ర గురించి చాలా బాగా చెప్పారు శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు నేను చెప్తాను, జటాడ వీటిల జల ప్రవాహ పట్టు బావికే కిషోర చంద్రశేఖరే. నేను కూడా చెప్తాను మేడం, నేను శివయ్య నమ్ముతాను, వెంకటేశ్వర నమ్ముతాను. కాకపోతే ఒకటే, ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే. అన్న చావా సినిమా ఫస్ట్ హిందీలో రిలీజ్ అయింది. చాలామంది ఏంటంటే లాంగ్వేజ్ తెలియకపోయినా సరే సినిమా చూడటానికి వెళ్ళారు ఎలా ఉంటుంది ఏంటని. మళ్ళీ ఈరోజు తెలుగులో 70 మనకి సినిమా రిలీజ్ అయింది. సో ఏమనిపిస్తుంది మీకు? ముందుగానే ఈ సినిమా తెలుగులో వస్తే బాగుంది అనిపిస్తుందా? ఏ భాషలో వచ్చినా కూడా సినిమా ఒక మన దేశం సినిమా కాబట్టి హిందీలో వచ్చినా, తెలుగులో వచ్చినా, కన్నడలో, తమిళ్లో వచ్చినా కూడా మన జెండా, ఎర్ర జెండా ఎగరాలే. సినిమా ఎలా తీసిండో అలా బ్లాక్ బస్టర్ కొట్టింది. హిందీలో చూసిన వాళ్ళకి హిందీలో బాగా నచ్చింది. మన తెలుగులో కూడా సినిమా రావాలని మనోళ్ళు కూడా ప్రజలు కోరిరు కాబట్టి ఇలా తెలుగులో కూడా వచ్చింది. సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే ఇది ఒక సినిమా ఒక హీరోకి సంబంధించి ఏమంటారు, ఒక మాఫియా సినిమా కాదు, ఒక లవ్ స్టోరీ కాదు. ఇది ఒక దేశం సినిమా కాబట్టి దీనికి సినిమా కలెక్షన్లు మాత్రం కొట్టుకోపోతుంది. ఎక్కడైనా బ్లాక్ బస్టర్ కొడుతుంది కలెక్షన్లు. అంటే చాలామంది కొంచెం బాధపడ్డారు, తెలుగులో వచ్చుంటే బాగుండేది, మాకు ఇంకా అర్థమయ్యేది, హిందీలో చూస్తే అంత అర్థం కాలేదు అని అన్నారు. అంటే ఈ సినిమాను ముందే మనం ఎందుకు చూడలేదా అని. హిందీలో కొంతమంది తెలుగులో చూసినా కూడా హిందీలో చూసినా కూడా ఎమోషన్ వచ్చింది. అంటే ఆ సన్నివేశాలు ఎలా కొట్లాడిండు, ఎలా ప్రాణాలు అర్పించాడు అంటే హిందీలో చూసినా కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. అంటే మన ఛత్రపతి కొడుకు ఇలా కొట్లాడిండా మన దేశం కోసం, అంటే ఒక హిందూ సాంప్రదాయం కోసం ముంగలు నిలబడి ఇంత ఫైట్ చేసి మన ఒక ఇలా నిలబడిండా అన్నట్టు ఒక ఫీలింగ్ కలిగించిండు ఒక హిందీ సినిమాని. ఆ హిందీ సినిమా కాబట్టి ఇలా మనకు ఒక తెలుగులో రావాలని మనం చూడాలనుకున్నాం కాబట్టి ఇలా హిందీలో హిట్ అయింది కాబట్టి తెలుగులో డబ్ చేసిరు. తెలుగులో కూడా బాగుంది సినిమా. పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు సినిమా చూసినప్పుడు? మీకు ఎట్లా అనిపించింది? చెప్తున్నామ్మా, పుడితే ఒక దేశభక్తుల్లాగా పుట్టాలి, మన దేశం కోసం కొట్లాడాలి అని ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం సినిమా చూస్తే. అంటే ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క వాళ్ళకి ఈ సినిమా చూసిన వాళ్ళకి, మన హిందూ వాళ్ళకి, ప్రతి వాళ్ళకి ఈ సినిమా చూసిన మాత్రం మిస్ కావద్దు, చూడాలి. ఇంకొకటి ఏంటంటే స్కూల్స్లో చూపించాలి. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి స్కూల్స్లో చూపించాలి. ఇంటర్ వరకు, డిగ్రీ వరకు. అంటే కొంతమంది చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకి తెలియదు కథ, అంటే బుక్స్లలో చూసి ఉండొచ్చు. స్కూల్ వాళ్ళకి మెయిన్గా స్పెషల్ షోలు వేసి తెలుగులో వచ్చినాయి కాబట్టి తెలుగులో చూపించాలి, హిందీలో వాళ్ళకి అర్థమైన హిందీలో కూడా చూపించాలి. అంటే మన దేశం కోసం అనేది ఇలాంటి పౌరులు, ఇలాంటి పిల్లలే రేపటికి ఇంకా కూడా బాగా కావచ్చు, దేశం కోసం ఇంకా బాగా కావచ్చు. ఇలాంటి సినిమాలు చూస్తే వాళ్ళకి ఒక మెసేజ్ ఉంటుంది, ఇలా ఉన్నారా అప్పుడు ఇలా కొట్లాడిరు, మనం కూడా మన దేశం కోసం కొట్లాడాలని చూపిస్తారు అన్నమాట.